శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి ఈ నెల ప్రారంభంలో రాశిలోకే శుక్రగ్రహ ప్రవేశం, అది శుక్రునికి ఉచ్చస్థితి అవ్వడం వల్ల జాతకుడు ఈ నెలంతా కూడా చాలా ఆనందంగా మంచి విషయాలు తెలుసుకుంటూ, మంచి వారిని కలుసుకుంటూ, ఎక్కువగా శుభవార్తలు వింటూ, మంచి ఫంక్షన్స్లోనూ వివాహ వేడుకల్లోనూ ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఇది స్త్రీలకి ఇంకా అనుకూలమైనటువంటి సమయం. వాళ్ళకి విలువైన ఆభరణాలు, పట్టు వస్త్రాలు, బంగారు నగలు లాంటివి వాళ్ళ స్థాయిని బట్టి లభించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే బుధగ్రహం ఇంచుమించుగా మనకి ఈ ఏప్రిల్ నెల 10వ తారీఖు తర్వాత వక్రగమనంలో మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఇక్కడ చతుర్థ సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాశిలోకి ప్రవేశించడం, అక్కడ నీచభంగ రాజయోగం అనే అద్భుత యోగాన్ని కలగడం వల్ల గతంలో మీరేమైనా వివాహ ప్రయత్నాలు చేసి అది ఆగిపోయి ఉన్నా, ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్నా, తిరిగి ఈ సమయంలో అదే పెళ్లి సంబంధాన్ని ప్రయత్నం చేయడం వల్ల 100% మీకు వివాహం నిశ్చయమయ్యే సూచనలు చాలా బలంగా ఈ నెలలో ఉండడం జరుగుతూ ఉంది. సో ఏదైనా ఏప్రిల్ నెలలో ఏదో ఒక శుభకార్యం మీకు వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ జరిగే అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా అక్కడ ఈ బుధ శుక్రుల కలయికతో రాహు సంచారం వల్ల ఇది సినిమా రంగం, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన ఉపాధి అవకాశాలు, అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో విద్యార్థులకి విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలు లాంటివి కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రాహు అదే రాశిలో ఉండడం వల్ల ఏంటంటే ఏదన్నా ఒక ప్రయత్నం ఖచ్చితంగా 1-2 సార్లు చేయవలసి ఉంటుంది. అలాగే ఏంటంటే మిమ్మల్ని ప్రలోభ పెట్టే విషయంలో మీరు ఈ బ్యాక్ డోర్లో మీకు ఈ 5 లక్షలు ఖర్చు పెడితే ఈ ఉద్యోగం వస్తుందని, లేదంటే మీకు ఈ వివాహ సంబంధానికి ఈ విధంగా ఖర్చు పెడతా అవుతుందని కొంతమంది మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికో వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రలోభాలకు మాత్రం లొంగవద్దు. దానివల్ల అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజాయితీగానే ప్రయత్నం చేస్తే 100% మీకు వర్కౌట్ అవుతుంది. ఏదో కారణాల వల్ల వీసా రిజెక్ట్ అయినా మళ్ళీ ఎమ్మటనే మీరు తిరిగి ప్రయత్నం చేస్తే 100% వీసా కార్యక్రమాలు ఈ నెలలో జరిగే అవకాశం ఉంది. అలాగే మరీ ముఖ్యంగా భార్యాభర్తలు దూరంగా 2 ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఆల్రెడీ వివాహమై విదేశంలో వెళ్ళడానికి ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి ఈ సమయంలో తిరిగి మీ భర్త గారిని కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. వివాహం సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ వివాహానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ప్రేమ వివాహం కొరకు వెయిట్ చేస్తుంటే వాళ్ళకి కూడా ఇది చాలా అనుకూలంగా మారడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ నెలలో ఈ కేతుగ్రహం హస్త నక్షత్రం మీదకి మారడం జరిగింది 7వ స్థానంలో. అంటే చంద్రుడు, శుక్రుడు ఎప్పుడు కూడా వివాహానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి చంద్రుని యొక్క నక్షత్రం మీదకి హస్త నక్షత్రం మీద కేతుగ్రహం మారడం వల్ల మరి మీనరాశి వారికి ఇది 7వ స్థానం అవటం వల్ల కన్యారాశి 100% వివాహ సంబంధించిన విషయంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి ఎక్కువగా ప్రేమ వివాహాలకి ఇది చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో ఏదైనా ఏప్రిల్ నెలాఖరులో ఏదైనా శుభకార్యం జరగడం కానీ, వివాహం కానీ జరిగితేనే మంచిది. లేదంటే తర్వాత మళ్ళీ అది అలాగలాగా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి తొందరగా ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదైనా పోస్ట్పోన్ అయితే మాత్రం అది ఇంచుమించుగా జరగదని అనుకోవడం మరి చెప్పుకోదగిన సూచన. మరి 12వ స్థానంలో కొత్తగా ఈ నెలలో ప్రవేశించినటువంటి గ్రహం కుజగ్రహం. ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధన భాగ్యాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల మరి ధనాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు ఖర్చు
కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే కుజుడు కాబట్టి ఏదైనా రుణం తీర్చే ప్రయత్నాలు కానీ, గృహాన్ని రిపేర్ చేయడం కానీ, గృహం కొనడం కానీ, అంటే స్థిరాస్తికి సంబంధించినవి, ఆస్తి కొరకు సంబంధించినవి, కుటుంబ సభ్యుల కొరకు ఖచ్చితంగా ధనం వ్యయం అవుతుంది. అలాగే భాగ్యాధిపతి కూడా కుజుడు అవటం వల్ల మరి భాగ్యస్థానం భాగ్యాధిపతి వేయిలోకి వచ్చినప్పుడు పుణ్యక్షేత్రాల దర్శనం కొరకు కానీ, శుభకార్యాల కొరకు, అంటే ఏదైనా ఒక ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ రాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి ఖర్చు చెప్తుంది. అది వాళ్ళకన్నా అవ్వచ్చు, వాళ్ళ కుటుంబంలో ఒకరికన్నా అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా మరి ఇది కూడా మనకి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఖర్చు తప్పనిసరిగా ఉంది. ఒకవేళ వివాహం కాకపోతే పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఏదైనా గృహాన్ని పర్చేజ్ చేయడం. ఇంకా శని ఆల్రెడీ 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. దానికి కుజుడు కూడా అక్కడ తోడవడం వల్ల వృత్తిలో ఏదైనా మార్పు కొరకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నా, దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా కూడా అది నిదానంగా ప్రయత్నం చేయడం వల్ల, అంటే ఇప్పుడు అవ్వకపోవచ్చు కానీ అది తొందరలో మీ యొక్క విదేశ ప్రయత్నం కూడా నెరవేరవచ్చు. కానీ ఇదే సమయంలో మీరు ధనాన్ని కూడా జాగ్రత్తగా వెచ్చించుకోవాలి. మరి ప్రస్తుతం రాహు రాశిలో సంచరిస్తున్నప్పుడు అనవసర ప్రలోభాలకు ఎవడో వీసా ఇప్పిస్తాడనో, ఇంకోటి చేస్తాడనో, వాడికి ఏదో ముందు ఒక అడ్వాన్స్గా 10 లక్షలు ఇచ్చి తర్వాత మిగతాది ఇచ్చి కార్యక్రమాలు ఏం పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రలోభాలకి లొంగవద్దు. సిన్సియర్గానే ట్రై చేసుకోండి. ఈ సమయంలో ఒకసారి మీ చేతి నుంచి ధనం బయటికి వెళ్ళిందా, చేయి జారిందంటే తిరిగి పొందడం అన్నది ఇంచుమించుగా అసాధ్యం. అది పోగొట్టుకున్నట్టే అనుకోండి, అంతే తప్ప తిరిగి వస్తుంది మాత్రం అనుకోవద్దు. అందుకని ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. సాధ్యమైనంత వరకు ఎవరన్నా అప్పు అడిగినా కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడటం మంచిది. అంటే అసలే మొగమాటస్తులైనటువంటి మీరు ఏదో విధంగా మీ దగ్గర డబ్బు ఉందని తెలిస్తే ఎవరో ఒకరు బంధువులు, స్నేహితులు మిమ్మల్ని మీ దగ్గర నుంచి ధనం తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చాలా వరకు గుప్తంగా వ్యవహరించండి. అంటే అది ఇప్పుడు మీరు ఇవ్వచ్చు, కానీ తిరిగి అవసరానికి అది మీకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ధన విషయంలో చాలా గోప్యంగా వ్యవహరిస్తేనే తప్ప దాని నుంచి మీరు బయటపడలేరు, ఈ మొగమాట నుంచి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. దాని తర్వాత వీలైతే గోల్డ్ కొని దగ్గర పెట్టుకోండి తప్ప క్యాష్ రూపంలో మీ దగ్గర ఉంచుకోవద్దు. ముఖ్యంగా మరి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం అలాగే బుధగ్రహం 2 శుభగ్రహాలు మీ కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల మరి ఈ నెలలో, అంటే ఇది ఇంచుమించుగా 10వ తారీఖు దాకా బుధుడు ధనస్థానంలో ఉంటూ, అంటే ఇక్కడ ఈ బుధుడు సప్తమాధిపతిగా ధనస్థానం కాబట్టి వివాహ సంబంధించిన విషయాలు చర్చించడం, లేదంటే మీ జీవిత భాగస్వామికి ఏదైనా వేరే ప్రాంతంలో ఉద్యోగం రావడం కానీ, ఉపాధి అవకాశాలు లభించడం కానీ ఖచ్చితంగా మీ కుటుంబ విషయాల్లో సహకరించడం జరుగుతుంది. అలాగే మీ తల్లిగారు కానీ, తల్లిగారు బంధువులు కానీ మీ యొక్క కుటుంబ విషయాల్లో చర్చించి ఏదో ఒక శుభకార్యానికో, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కొరకు ఖచ్చితంగా మంచి శుభవార్తలు ఈ నెలలో మీరు వినే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశివారి ఈ నెలలో మరి బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించినా ఓకే, లేని పక్షంలో బుధవారం రోజు తులసిమాల స్వామికి సమర్పించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అర్చించడం వల్ల మరి అటు ఆర్థిక పరమైన ఇబ్బందులు, అటు వివాహానికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి, మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి
సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరణ అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.